హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, తెలంగాణలో అతి త్వరలో మనకి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రాబోతా ఉందండి. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది, రిక్రూట్ అయ్యింది. మళ్ళా కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈసారి తెలంగాణలో చాలా ఎక్కువ ఉద్యోగాల సంఖ్య అనేది వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ స్పెషలైజ్డ్ కోర్సులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రాబోతుంది. అదే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి ఈ ఏహెచ్ఏకి సంబంధించి యానిమల్ హస్బెండరీ సంబంధించి పశు సంవర్ధక శాఖ సహాయకులు అని చెప్పి పిలుస్తారు తెలుగులో, ఓకేనా? సో పశు సంవర్ధక సహాయకులు, ఓకేనండి. సో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతోంది. దీనికి ఎలిజిబిలిటీ తీసుకున్నట్టయితే మనకి ఈ వెటర్నరీ ఏదైతే ఉందండి, వెటర్నరీకి సంబంధించి డిప్లొమా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ వెటర్నరీ డిప్లొమా చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎలిజిబిలిటీ ఉంది. మరి ఈ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతోంది కదండి. సో దీన్ని మనం క్రాక్ చేయాలంటే కష్టమైన పని అయితే కాదు. దీనికి వాస్తవానికి 2 పేపర్లు అనేవి ఉండడం జరుగుతుందండి, ఓకేనా? సో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్, రెండో పేపర్ వచ్చేసరికి వెటర్నరీకి సంబంధించినటువంటి సిలబస్. అయితే ఇక్కడ మనకి ఈ ఉద్యోగాల కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? వాస్తవానికి అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ అనేది తక్కువే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఎగ్జాంపుల్ అనుకుంది 50,000 మంది అప్లై చేసినట్టయితే దీనికి రియల్గా వాస్తవానికి ఏదో చాలా మంది మేనేజ్మెంట్ కోటాలో చదువుతారు, అంటే కాలేజీకి వెళ్ళకుండా కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. సో 50,000 మందిలో ఇష్టంతో వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకున్నటువంటి అభ్యర్థులు 10,000 మంది ఉండొచ్చు అనమాట. సో ఈ 10,000 మంది మనకి కాంపిటీషన్ అవుతారనమాట. అంటే కాంపిటీషన్ అనేది వాస్తవం నెంబర్, అంటే అభ్యర్థుల అప్లికేషన్ నెంబర్స్ ఎక్కువ ఉన్నా కాంపిటీషన్ అయితే మనకి తక్కువ కనబడతా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పుస్తకాలు ఏమన్నాయంటే మార్కెట్లో స్పెసిఫిక్గా బుక్స్ అయితే లేవు, ఓకేనా? దీనికి అకాడమీ బేస్డ్, అంటే ఏవైతే వెటర్నరీ డిప్లొమా ఆ బుక్స్ని తీసుకొని మెటీరియల్ అని తయారు చేయాలి. సో వీటికి సంబంధించి ఏంటంటే మార్కెట్లో వేరు పబ్లికేషన్ మెటీరియల్స్ ఉన్నాయి, కానీ సిలబస్కి అనుకూలంగా మెటీరియల్స్ అనేవి ప్రాపర్గా అయితే లేవు. అది కూడా చేస్తాము, అతి త్వరలో స్టార్ట్ చేస్తాను, ఓకేనా? మరి అదేవిధంగా ఈ ఉద్యోగాలు సాధించాలంటే అండి మనకి ఓవరాల్గా 20 చాప్టర్స్ ఉంటాయండి. ఈ సిలబస్ ఏదైతే యానిమల్ హస్బెండరీ సంబంధించి వాస్తవానికి 20 పాఠాలు ఉంటాయి, ఓకేనా? 20 చాప్టర్లు తీసుకున్నట్టయితే 20 చాప్టర్లు, ఒక చాప్టర్లో 10 కాన్సెప్ట్లు ఉంటాయి, కొన్నిట్లో 5 కాన్సెప్ట్లు ఉంటాయి. ఓవరాల్గా 20 చాప్టర్లో ఉన్నటువంటి సిలబస్లో నుంచి హార్డ్గా ఒక 60 కాన్సెప్ట్లు కానీ మనకు బాగా వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా యానిమల్ హస్బెండరీ ఈ ఎగ్జామ్లోనే మంచి మార్క్స్ అని సాధించగలుగుతాం. మళ్ళా ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మనకి చూడండి, ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఆఫ్లైన్కి ఈసారి మనకి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఆన్లైన్ అవనియండి, ఆఫ్లైన్ అవనియండి, ఓకేనా? ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కానీ ఏదైనా కానీ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో మీకు ఇచ్చినటువంటి సిలబస్ని దాటి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. అండ్ అదేవిధంగా ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ప్రిపరేషన్ అనేది ఈజీనే, ఓకేనా? ప్రిపరేషన్ అనేది ఈజీనే, కాకపోతే చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్డ్గా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్ వెటర్నరీకి వచ్చేసరికి మనకి లింక్డ్ చాప్టర్స్ అనేవి ఉంటాయండి. అంటే ఒక చాప్టర్తో ఒకటి లింక్ చేసుకుని చదవాల్సింది, ఆ లింక్డ్గా మనం చేసుకొని చదివితే కనుక సక్సెస్ అవుతాం. అదేవిధంగా దీనికైతే కనుక యానిమల్ హస్బెండరీ సంబంధించి ఒక 200 పేజెస్కి సంబంధించి ఒక మెటీరియల్ ఏదైతే ఉందో పాత పేపర్లని పక్కన పెట్టుకొని దాన్ని అనుగుణంగా రాయడానికి సిద్ధంగా ఉన్నాం. అది తర్వాత ఆలోచిద్దాం. కానీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ అయితే కనుక మనకి డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు రెడీగా ఉండండి, నోటిఫికేషన్ అనేది అతి త్వరలో వచ్చింది. నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవ్వడానికి మాత్రం మీరు చాలా సిద్ధంగా ఉండాలని చెప్తాం. ఎందుకంటే మనకి ఈ రేర్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత జాబ్ సంపాదిస్తే వీటి శాలరీస్ కానీ ఫ్యూచర్ కానీ చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా? సో ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లేదా 20 చాప్టర్ సిలబస్ టైటిల్స్, ఈ 20 చాప్టర్ సిలబస్ ఏముంది, వాట్ ఈజ్ వాట్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన వివరాలను అందించే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.